ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో ఓ తెలివైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు అతడు అడవిలో నడుస్తూ ఉండగా ఒక పంజరంలో బంధించిన పులిని చూశాడు. ఓ బ్రాహ్మణ, దయచేసి నాకు సహాయం చేయండి. ఒక వేటగాడు నన్ను ఇక్కడ బంధించాడు అని అన్నది పులి దీనంగా. బ్రాహ్మణుడు దయగలవాడు, కానీ జాగ్రత్తగా ఆలోచించాడు. పులి చాలా ప్రమాదకరమని అతనికి తెలుసు. నిన్ను విడిచిపెడితే నువ్వు నన్ను తినవచ్చు కదా, నిన్ను నమ్మి నేను ఎలా విడిచిపెట్టగలను అని అన్నాడు బ్రాహ్మణుడు సందేహంగా. అయినా బ్రాహ్మణుడికి పులిపై జాలి వేసి అతడు తలుపు తీయడంలో పులి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన పులి గర్జిస్తూ ఇలా అన్నది, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నిన్ను తినేస్తాను. ఏమిటి, నీవు నన్ను తినటం అని మాటిచ్చావు కదా అని అవాక్కయ్యాడు బ్రాహ్మణుడు. అవును, కానీ నా మనసు మారింది అని అన్నది పులి అహంకారంగా. ఆ సమయంలో బ్రాహ్మణుడికి ఒక ఆలోచన వచ్చింది. మరి మనం ముగ్గురిని అడుగుదాం, వాళ్ళు న్యాయం అన్నా నువ్వు నన్ను తినవచ్చు అని అన్నాడు బ్రాహ్మణుడు. పులి అంగీకరించింది. వారు మొదటిగా ఓ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పి, నన్ను పులి తినటం న్యాయమా అని అడిగాడు. అప్పుడు చెట్టు, మేము మీకు నీడనిస్తాము, కానీ మీరు మమ్మల్ని నరికేస్తారు, ఇదెక్కడి న్యాయం? కాబట్టి పులిని తినటం తప్పే లేదు. తర్వాత వారు ఓ గడ్డి మేస్తున్న ఎద్దు దగ్గరికి కలిశారు. ఎద్దు దుఃఖంగా ఇలా అన్నది, మేము ఉన్న రోజులు పాలిస్తాము, కానీ ముసలివాళ్ళం అయ్యేసరికి మమ్మల్ని పట్టించుకోరు, అందుకే నిన్ను తినటం న్యాయమే. తర్వాత వారు ఓ గాడిదని అడిగారు. అప్పుడు గాడిద ఇలా అన్నది, మేము కష్టపడి బరువులు మోస్తాము, కానీ మా కష్టాన్ని మీరు గుర్తించరు, కాబట్టి పులి నిన్ను తినటం న్యాయమే. బ్రాహ్మణుడు బాధపడుతూ చివరిగా వారు ఓ తెలివైన నక్కను కలుసుకున్నారు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు నక్క ఆశ్చర్యంతో ఇలా అన్నది, ఏమిటి, నాకు అర్థం కావటం లేదు, నువ్వు పులిని ఎలా విడిచిపెట్టావు, ఏం జరిగిందో చూపించు. పులి తిరిగి పంజరంలోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు వెంటనే తలుపు మూసేశాడు. పులి మళ్ళీ పంజరంలోనే బందీ అయింది. బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ కథ వలన మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దయ మంచిది, కానీ తెలివి అవసరం.